నేను వచ్చేసి ఈజిప్ట్లోనే ప్రధాన టూరిజం స్పాట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కియాలజికల్ మ్యూజియం అయిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంలో అయితే ఉన్నాను. ఇప్పుడు మనం ఉన్నాం గీజా అనే ఊర్లో. ఇది ఈ దేశ ఈజిప్ట్ రాజధాని నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మ్యూజియం అంటే చాలామంది ఆసక్తి చూపించరు, బట్ ఈజిప్ట్ విషయానికి వచ్చేసరికి మ్యూజియం అంటే చాలామంది ఎగబడి వచ్చేస్తూ ఉంటారు. ఈ మ్యూజియం గురించి చెప్పాలంటే 1,00,000కు పైగానే అప్పట్లో దొరికిన పురాతన వస్తువులన్నీ కూడా దీంట్లో నీట్గా పెట్టారు. చాలా పెద్దది. ఎంత పెద్దదంటే సుమారుగా 120 ఎకరాల్లో అయితే ఉందండి. అంటే ఇంక అర్థం చేసుకోండి, ఒక మినీ పల్లెటూరు లాగా. ఇక్కడికి టూరిస్ట్ పీపుల్ తాకిడి ఎక్కువ ఉందని చెప్పి అప్పటికప్పుడు టికెట్ అయితే ఎవరండి, ఒక రోజు ముందలే వీళ్ళ వెబ్సైట్లో ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలి టికెట్. వీళ్ళ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాంట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చండి. టికెట్ అయితే 2,610 రూపాయలు పడుతుంది, కొంచెం ఎక్కువ రేటే. బట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడవలసిన ప్రదేశాల్లో ఖచ్చితంగా ఇది కూడా ఒకటే. ఈ మ్యూజియం వచ్చేసి గత 20 సంవత్సరాల నుంచి కట్టి రీసెంట్గానే ఫినిష్ చేస్తారు. అలాగే ఈ మ్యూజియంకి ఖర్చు పెట్టింది వచ్చేసి $1 బిలియన్ అండి, అంటే 8,560 కోట్లు. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఒక ప్రపంచం, ఇంకా ఎటు వెళ్తామో కూడా తెలియదు. ఇక్కడ ఈజిప్ట్లో తెలిసిందే కదా మనకి, రాజులు ఈజిప్షియన్స్ అనేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా. మ్యూజియంలోకి రాగానే మనకు కనపడే మొదటి విగ్రహం ఇదే. ఈయన పేరు రామ్సిస్ అంటండి. అప్పట్లో రాజుల్ని ఇక్కడ ఫారోలు అనేవాళ్ళు. ఫారో అంటే వాళ్ళు దేవుడి బిడ్డలు. వాళ్ళు మరణించినంతరం వాళ్ళకు ఒక పిరమిడ్ కడతారు. ఆ పిరమిడ్లో వాళ్ళని సమాధి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిపోయి వాళ్ళు దేవుళ్ళలా మారతారని ఇక్కడ ప్రజలైతే నమ్ముతూ ఉంటారు. ఈయన ఆ ఫారోలలో 2వ రాజు అంట ఈజిప్ట్కి అప్పట్లో. చాలా అద్భుతంగా ఉంది. ఈ రామ్సిస్ 2వ రాజు 3,200 సంవత్సరాల కిందట పవర్ఫుల్ రాజు అంట ఈజిప్ట్ దేశంలో. అలాగే ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ వరకు షిఫ్ట్ చేయడానికి స్పెషల్ ఇంజనీరింగ్ తో ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారంట. ఎంత పెద్ద విగ్రహం అండి. అప్పట్లోనే ఇంత పెద్ద విగ్రహం ఈ విధంగా చెక్కారంటే అది సాధారణ విషయం కాదు. సో ఇంకా మీకు అర్థమైంది కదా, ఇలాంటి వస్తువులు మనం ఎన్నో చూడబోతున్నాము. వాళ్ళ చరిత్రని ఏంటంటే అప్పట్లో అలాగా కొండరాళ్ళ పైన చెక్కి రాసుకున్నారండి. అప్పట్లో పేపర్లు ఏం ఉండేవి కాదు కదా. ఎటు వెళ్తున్నానో కూడా అర్థం కావట్లా. పెద్ద మ్యూజియం అవడం వల్ల ఇట్లాంటివి వెళ్ళడానికి కూడా ఉన్నాయండి. అప్పట్లో బ్రతికిన ఈజిప్షియన్స్ మరణం అనేది అంతం కాదు, అదే ప్రారంభం అని చెప్పి ఇలాంటి శవపేటికల్లో మమ్మిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా దీంట్లో వారి యొక్క హోదాని బట్టి సమాధి చేసి భద్రపరిచేవాళ్ళండి. ఫర్ సపోజ్ సాధారణ సైనికుడు అనుకోండి, ఈ విధంగా ఉంటుంది శవపేటిక. అదే మంచి రాజు అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఇంకా గొప్ప రాజు అనుకోండి, ఆ సమాధి, మళ్ళీ దానికి ఒక పిరమిడ్. చూసుకుంటే ఈజిప్ట్లో పిరమిడ్లను ఒక వీడియో చేశానండి. ఆ పిరమిడ్లు కూడా సమాధులే. ఆ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, పూర్తిగా చూడండి. ఇంకా ఈ వీడియోలో ఇలాంటివి ఎన్నో చూడబోతున్నాము. మనకి వెనక చూసుకుంటే ఒక గైడ్ ఉన్నారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడే అడిగిద్ది అది, మీకు గైడ్ కూడా కావాలా, గైడెడ్ టూర్ అని. ఇంగ్లీషు, చైనా, కొన్ని పెద్ద భాషలు అయితే అవైలబుల్ ఉంది, హిందీ అయితే లేదండి. అదేంటంటే 2 రోజుల ముందర బుక్ చేసుకోవాలి గైడెడ్ టూర్. సోలోగా అయితే 1 రోజు ముందర చేసేసుకోవచ్చు మనం వచ్చి చూసే పని అయితే. ఇక్కడ నుంచి ఆ గీజా పిరమిడ్ వ్యూ కనపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద మ్యూజియం కదా, మన తెలుగు వాళ్ళకైతే అసలు కరువే లేదు. పేరేం పేర్రా? హాయ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చిన టికెట్ స్కాన్ చేసుకుని వెళ్ళాలని ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే వదిలేశారండి, ఎందుకంటే ఆ జనాల తాకిడికి తట్టుకోలేక. ఇంకా గ్యాలరీ అప్పట్లో ఈజిప్షియన్స్ 3,000, 5,000 సంవత్సరాల కిందట ఉపయోగించిన వస్తువులన్నీ కూడా భద్రపరిచి పెట్టారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ బోర్డు పైన రాసి ఉంటుంది, మొత్తం చదివి తెలుసుకోవచ్చు.
చూస్తుంటే బొమ్మల్లా లేవు, మనుషుల్లా ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఇంత చేశారంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో అర్థం చేసుకోండి. అప్పట్లో గోడల పైన వేసిన పెయింటింగ్లు ఆ గోడ అచ్చు తీసుకొచ్చి మ్యూజియంలో అలా పెట్టేశారండి. నిజంగా మనం చూస్తానికి చాలా తేలిగ్గా ఉంది, కానీ ఇదంతా సెట్ చేయడానికి నిజంగా వాళ్ళ కష్టం కనపడిద్ది ఇక్కడ మనకి. మ్యూజిక్ బాగుంది కదా, ఈజిప్ట్ స్టైల్లో. వీడియో మొత్తం ఇంకా మ్యూజికే అండి. అలాగే ఈ మ్యూజియంలో కొన్ని విగ్రహాలు అయితే శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయి కూడా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రథాలు వేల సంవత్సరాల కిందట యుద్ధాలకు, వేడుకలకు, రాజ ప్రదర్శనలకు ఉపయోగించేవాళ్ళండి. ఈ రథాలు కేవలం ట్రాన్స్పోర్టేషన్కే కాదు, అవి రాజులకి ఒక గౌరవానికి చిహ్నం కూడా. ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి ఇప్పటికీ. ఇప్పుడు ఈ మ్యూజియంలో గోల్డెన్ హాల్ అనే సెక్షన్కి వచ్చాము. ఇక్కడ మనం చూస్తున్న బంగారపు వస్తువులన్నీ టూటాంఖమన్ అని 9 ఏళ్ల వయసులోనే రాజయ్యి 19 ఏళ్ళకి మరణించాడండి. అతని సమాధిని 1922లో బ్రిటిష్ శాస్త్రవేత్తలు కనుక్కొని అక్కడ ఉన్న నిధి నిక్షేపాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. రాజులు వేళ్ళకి గ్లౌజులు లాంటి అప్పట్లో పెట్టుకున్నారు. ఇవి అబ్బో, అప్పట్లో చెప్పులు చూసారు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఏళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మొత్తం మంచిగా రాజులు వాడే చెప్పులు ఇవి. నిజంగా ఇంత ఎలా ఉన్నాయంటే అవన్నీ చూస్తుంటే కొత్తయా అన్నట్టు ఉన్నాయండి. ఇదంతా కూడా తీగలు, మొత్తం తీగలు. ఇది చైను, అంటే ఇప్పుడు మనం వాడుతున్న చైన్లు అప్పట్లోనే అదే డిజైన్లో ఉన్నాయి. ఇది గోల్డెన్ మాస్క్. ప్రపంచంలోనే ప్రాచీన వస్తువుల్లో ఇది కూడా ఒకటే అండి. పూర్తి బంగారంతో తయారు చేశారు. ఇది రాజు ముఖాన్ని మరణానంతరం రక్షించడానికి తయారు చేశారు. ఈ మాస్క్లో కనిపించే ప్రతి డిజైన్కు ఒక అర్థం అయితే ఉంటుంది. శక్తి, రక్షణ, దేవుళ్ళ ఆశీర్వాదం అని నమ్మేవాళ్ళు అప్పట్లో. అందరూ కూడా ఫోటోలు దిగడానికి వస్తున్నారు. ఇంతకీ ఈ సమాధులు చూస్తున్నాం ఓకే, మరి అందులో ఉండే మమ్మీలు, అదే గుడ్డ మొక్కలు చుట్టుకొని ఉంటాయి కదా మన సినిమాలో చూస్తాం, అవి చూడాలంటే వేరే మ్యూజియంకి వెళ్ళాలి. కుదిరితే రాబోయే వీడియోలో చూపించడానికి ప్రయత్నిస్తాను. అమ్మ, ఇక్కడ మ్యూజియంలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. పెద్దదండి బాబు ఇది మ్యూజియం. తప్పలా ఇక్కడ చూసుకుంటే మినిమం ఏది చూసుకున్న షవర్మా, చికెన్ షవర్మా 190, అంటే 300 రూపాయల పైనే. సో ఇంకా తప్పలా ఒకటి చెప్పేశాను. వాటర్ బాటిల్ 100 రూపాయలు, ఇప్పుడు చెప్పిన ఫుడ్ ఒక 350 రూపాయలు, మొత్తం 450 రూపాయల. అదే నేను బయట తిని వస్తే 100 రూపాయలు అయిపోయేది. ఇక్కడ చూసుకుంటే కింగ్ రామ్సిస్ ఇంకొక విగ్రహం కూడా ఉంది. ఇది కొంచెం శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయిందండి. అమ్మో, ఇక్కడ ఫుడ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ముందరికి వెళ్తే స్టార్ బక్స్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఫేమస్ ప్లేసులు ఇట్లాంటివి పెట్టి అమ్ముతూ ఉంటారండి. మనం వెళ్ళిన ప్రతి చోట చూసుకుంటూ ఉంటాం. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, అందులో డౌటే లేదు. కాబట్టి స్కిప్ చేసేసి లోకల్ బజార్లోకి వెళ్ళి కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తాయండి. సో ఇంకా బయటికి వచ్చేసాను, ఇంకా అవ్వలేదు. ఇటు సైడ్ ఇంకొకటి ఉంది. దీంట్లోకి వస్తే పెద్దగా ఏమున్నట్టు అనిపించట్లేదు. ఇది
దీన్ని కోఫు సోలార్ బోట్ అంటారు. ఈ ఒక్క పడవ కోసమే ఈ మ్యూజియం అయితే నిర్మించారండి. 4600 సంవత్సరాల పాత పడవ అప్పట్లో తయారు చేసింది. ఇంతకీ ఇది మొత్తం ఎడారి ప్రాంతం, ఇక్కడ దగ్గరలో సముద్రం కూడా లేదు. ఈ పడవ ఎందుకు తయారు చేశారంటే అప్పట్లో వీళ్ళు నమ్మింది రాజు చనిపోయిన తర్వాత దేవుడిగా మారి సూర్యదేవుడితో కలిసి ఒక పడవలో ప్రయాణిస్తాడు. దానికని చెప్పి ఈ పడవనైతే తయారు చేసి రాజు సమాధి, అదే మనం పిరమిడ్లు చూసుకున్నాం కదా గత ఈజిప్ట్ వీడియోలో, ఆ పిరమిడ్ ఎదురే, కోఫు అనే పిరమిడ్ ఎదురు ఈ పడవనైతే పూడ్చిపెట్టారు. దీనికి సంబంధించి అక్కడ రంధ్రం కూడా మనం ఆ వీడియోలో చూసుకున్నాం, ఈజిప్ట్ పిరమిడ్ వీడియోలో. అదే అండి కోఫు సోలార్ బోటు. అదొకటి 4600 సంవత్సరాలైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ పడవ అనేది. అది కూడా ఒక వింతే. అది చూడడానికే చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి మనం అన్ని యాంగిల్లో పడవనైతే వీక్షించవచ్చు. ఆ పడవ కోసం ఇంత పెద్ద భవనమే కట్టారు. ఏమన్నా లేని చాలా వరకు సింపుల్ ఫార్మాట్లోనే కొట్టేసాం. మీ అందరికి అర్థమయ్యేటట్టుగా మీరు వస్తే ఎలా ఉంటుందో అలా చూసే విధంగా. అలాగే సో ఇప్పుడు ఇక్కడ చూసిన వస్తువులన్నీ కూడా మనం పిరమిడ్లు ఉన్నాయి కదా, పిరమిడ్లు, ఇక్కడ ఉన్న రాజా కోటలు, అక్కడ విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు. ఎందుకంటే మ్యూజియం అనేది చెప్పాలంటే ఒక బ్యాంకు లాగా ఆ వస్తువుల్ని భద్రపరిచే స్థలం. మన డబ్బుల్ని మనం బ్యాంకులు ఎలా భద్రపరుచుకుంటాం అలాగా ఒక సెక్యూరిటీ ఏరియా ఇంకా మ్యూజియం అనేది మొత్తం కూడా. వాస్తవానికి చెప్పాలంటే నేను మొదట్లో పెద్దది అనుకున్నా, పెద్దదే, బట్ మరీ అంత పెద్దదైతే నాకు అనిపించలేదండి. వెళ్ళి ఒక గంటన్నరలో తిరిగేసి వచ్చేసాను. సో మొత్తం అంతే టకటక అయిపోయింది. పెద్ద కష్టం కూడా కాదు, ఈజీనే. నేను ఇంకా కాళ్ళు నొప్పులు పడతాయేమో అనుకున్నా, ఏమీ లేదు, అలాగే ఉన్నా, సింపుల్గా వచ్చేసా. సో ఇంకా అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.